చూస్తున్నారు కదా, లాస్ట్ టైం అయితే మీకైతే చెప్పడం జరిగింది. ఇది మనకి మూలాపేట గేట్ దగ్గర చాలా విశాలమైన కొలను, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మీకు ఎందుకంటే లాంగ్ వీడియో ఎందుకు పెట్టానో తెలుసా? మనకి ఇక్కడ ఒక ఇరగలమ్మ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ గురించి మీకు తెలియాలని చెప్పేసి ఈ లాంగ్ వీడియో తీయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి చూస్తున్నారు కదా, కొందరు చేపలు పడుతున్నారు, గాలాలేసి వలలేసి. వాళ్ళ దగ్గరికి నేనైతే వెళ్తున్నాను. ఎంత మాత్రం పడుతున్నారా, ఎలా పడుతున్నారా అనేది చూసేదానికి అయితే నేను నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్, తప్పకుండా మనమైతే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయేసి వాళ్ళు ఎలా ప్రయోగాలు చేస్తున్నారు అనేది చూస్తున్నాను. ఇలాంటివి ఏంటంటే కొన్ని ఫ్రీ టైంలో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చూసినప్పుడు మనకి చేయాలనిపిస్తుంది. మనకి చేస్తున్నప్పుడు మనకి ఆనందంగా ఉంటుంది. దానికోసమే నేను ఇప్పుడైతే అసలుకి గాలం, నాకైతే ఇంతవరకు అయితే నేను గాలంతో ఎట్లా చేపలు పట్టాలని నేను చూడలేదు. వాళ్ళతో పడటం అయితే చూశాను, కానీ గాలంతో ఎలా అనేది నాకు ఇంకా పూర్తిగా తెలియదు. అది చూసాక ఇక్కడికి వచ్చాను. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ చేపలు పడట్లేదని చెప్పేసి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అనకాపల్లి దగ్గరికి వెళ్దామని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సర్వేపల్లి దగ్గర కాలువకి వెళ్దామని చెప్పి అనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, పక్కన పెడితే మనకైతే ఇప్పుడు మీకు ఒక టెంపుల్ చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదైతే ఇరగాలమ్మ టెంపుల్. చాలా మహిమ గల అమ్మవారు టెంపుల్ కూడా చాలా పెద్దది. ఫ్రెండ్స్, నిత్యం అన్నదానం జరుగుతుంది. ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది. భక్తులు కూడా డైలీ బాగానే వస్తుంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, జనాభా వస్తూ పోతూ ఉంటారు. టెంపుల్ మాత్రం చాలా అందంగా కట్టారు. ఫ్రెండ్స్, మనకి ఇలాంటి టెంపుల్ మనకి ఇక్కడ అరుదుగా చూస్తాము. ఎందుకంటే మనకి ఇంత మంచి చక్కనైన చెరువు ఉండడం, చెరువు పక్కనే మనకి వీక్షించడానికి గుడి ఉండడం, గుడి పక్కన రోడ్డు చూడండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, గుడిలో కూడా జనాభా తిరుగుతున్నారు, దర్శనం చేసుకొని పోతూ ఉన్నారు. ఫ్రెండ్స్, మన పక్కనే రోడ్డు అవైలబుల్ ఉంది. ఫ్రెండ్స్, ఇదైతే జొన్నవాడ పోయే రూటు. మనకైతే పెట్రోల్ బంకులు కూడా అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడికి ఎక్కువ శాతం ప్రజలు ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో టైంపాస్ చేయడానికి, మంచి నేచర్ని ఆహ్వాదించడానికి వచ్చి వీక్షించుకొని పోతూ ఉంటారు, టైంపాస్ చేసేసి. అలాగే నేను కూడా రావడం జరిగింది. నేను ఇలా అందరికీ తెలియాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇలాంటి కొన్ని వీడియోస్ని చూసి వాళ్ళు కూడా ఇలాంటివి చేసి మనసుని సంతృప్తి పరుచుకుంటారని చెప్పేసి నేను ఇలాంటి వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం వచ్చినప్పుడు సరదాగా గడిపేసిపోవడం కాదు, మనం గడిపే ఈ సరదానెస్ని 10 మందికి షేర్ చేస్తే అదొక హ్యాపీనెస్గా ఉంటుంది. దానికోసం ఈ వీడియో తీయడం జరిగింది. ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు, వీడియోని లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే నా అలాంటి వాళ్ళని ఆదరించండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా వీడియో ఉంది లాంగ్ వరకు, కానీ అంత లాంగ్ అంటే నాకు వాయిస్ చెప్పడానికి కూడా నాకు నోరు తడబడిపోతుంది. లాంగ్ టెన్షన్ అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్. తర్వాత నేను మ్యూజిక్లు కూడా యాడ్ చేయదలుచుకోలేదు, న్యాచురల్ మ్యూజిక్ మాత్రమే మీరు ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి మీరు విశేషాలు? ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఏమంటారు, అది కూడా నాకు మాటలు రావట్లేదు. ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ప్లీజ్ గివ్ మీ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.